ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆడియో క్లారిటీ ఉంది కదండి? శుభోదయం, హ్యాపీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే ఉంది. మనం ప్రతిజ్ఞ ప్రారంభం చేద్దాం. ఎవరైనా చెప్పిస్తారా ప్రతిజ్ఞ? అందరికీ నోటికి రావాలా అనేది నా ఉద్దేశం. అందరూ ప్రతిజ్ఞ చెప్దాం. క్లాస్ అయిన తర్వాత కూడా ఇది రోజు మీరు ఒక ప్రార్థనలా పెట్టుకోవాలి. దాంట్లో చాలా పవర్ ఉంది, చాలా మీనింగ్ ఉంది, చాలా ఎమోషన్ ఉంది. అందుకే ఒక 2 రోజులు దాన్ని మనం వివరంగా అర్థం చేసుకున్నాం కూడా. సరే, నేను చెప్తాను. అందరూ మీరు 2 చేతులు గుండెల మీద పెట్టుకోండి. నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాను. విశ్వ నియమాలు అర్థం చేసుకొని విశ్వసమ్మతమైన జీవితాన్నే గడుపుతాను. ఈ ప్రపంచమంతా ఆ విశ్వమాత యొక్క స్వరూపంగా భావిస్తాను. సంపూర్ణ ఐశ్వర్యంతో మరియు ఆరోగ్యంతో ఉండటం నా హక్కుగా భావిస్తాను. ఈ సమాజంలోని ప్రతి మనిషి పట్ల ప్రేమ భావాన్ని కలిగి ఉంటాను. ఇతర జీవుల పట్ల కారుణ్యాన్ని ప్రదర్శిస్తాను. నా లక్ష్యాలను సాధించే శక్తి నాలోనే సంపూర్ణంగా ఉన్నదని విశ్వసిస్తున్నాను. నాకు అన్ని వేళలా సహకరిస్తూ నేను చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని అందిస్తున్న విశ్వమాతకు సదా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటానని త్రికరణ శుద్ధిగా ఆ విశ్వమాత సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. కాబట్టి మన ప్రతిజ్ఞను ప్రతిరోజు మన క్లాస్ అయిన తర్వాత కూడా మీరు కొనసాగించండి. సరే, మనం మనీ దగ్గరే ఉన్నాం. ఈరోజు కూడా మనం మనీ మీదే క్లాస్ చదువు. మనీ మీద ఎక్కువ రోజులు క్లాస్ ఉంటుంది, చాలా మందికి అవసరం అదే. కాబట్టి మనీ మీదే క్లాస్ ఎక్కువ చేసుకుందాం. నిన్న రోజు చూసాం మనం హ్యాపీ మనీ, జాయ్ఫుల్ మనీ. రియలీ మనీకి కొన్ని లక్షణాలు. యూ లవ్ మనీ అని రాస్తాం, ఐ లవ్ మనీ అంటాం. కానీ ఐ లవ్ మనీ రాస్తే సరిపోదు, మనీ షుడ్ లవ్ యూ. మనీకే కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి, కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి. మనీ అనేది జడ పదార్థం కాదు. అది రేపటి క్లాస్లో మనం ఏం చేద్దామంటే, అసలు మనీకి ఇష్టాలు ఏంటి, మనీకి కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయా? ఎస్, ఉంటాయి. మన పెద్దలు చెప్తూ ఉంటారు చిన్న చిన్నగా, ఇలా ఉంటే లక్ష్మి నిలబడదు, ఇట్లో లక్ష్మి నిలబడుతుంది, లక్ష్మి అటువంటి వాళ్ళ దగ్గర ఉంటుంది అని దాని అర్థం. అంటే లక్ష్మిగా మనకు చెప్తూ ఉంటారు డబ్బుని. కాబట్టి ఎటువంటి చోట లక్ష్మి నిలబడుతుందో మనం రేపు క్లాస్లో చూద్దాం. అటువంటి అలవాట్లు, అటువంటి వ్యక్తిత్వాన్ని
మనం పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇది అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పుకున్నాం కదా ముందు నుంచి. కాబట్టి మనలో ట్రాన్స్‌ఫర్మేషన్ పూర్తిగా రావాలి. ట్రాన్స్‌ఫర్మేషన్ లేకుండా ఎప్పటికప్పుడు అఫర్మేషన్ విజువలైజేషన్ ద్వారా మనం గోల్ సాధించడం కాదు మనకు ముఖ్యం. మన జీవితాంతం అలా అయిపోవాలి. తర్వాత నిన్నటి రోజు చెప్పినటువంటి క్లాస్‌లోనే మనకి హ్యాపీ మనీ అనే కాన్సెప్ట్, జాయ్‌ఫుల్ మనీ అనే కాన్సెప్ట్. మనీ రావడంలో ఉన్నటువంటి పెద్ద రహస్యం ఏంటంటే, అంటే ఒక మ్యాజిక్. పెద్దదేంటంటే మనం కృతజ్ఞతగా భావించడం ఒకటి. కృతజ్ఞతగా భావించడం. ఎంత కృతజ్ఞతగా ఉంటే అంత డబ్బులు మన దగ్గరకొస్తాయి. మన జీవితంలో కృతజ్ఞతగా ఉంటే డబ్బులే కాదు, దేనికి కృతజ్ఞతగా ఉంటే అయి మనకు జీవితంలో పెరుగుతూ ఉంటాయి. రెండోది ఇవ్వడంలోనే రావడం ఉంది. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఈ పాయింట్ కావాలంటే రాసుకోండి. అంటే మన క్లాస్ అంతా అయిన తర్వాత కొన్ని కొన్ని పాయింట్లు బాగా మనం జీర్ణించుకోవాల్సినటువంటి పాయింట్లేంటి అంటే అందులో ఇదొకటి. ఇవ్వడంలోనే రావడం ఉంది. ఇది చాలా తేలిగ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవ్వడంలోనే రావడం ఉంది. అంటే ఏమిటి? మనకు రావడం కావాలందరికీ. రావాలంటే ఏం చేయాలి? ముందు ఇవ్వాలి. ఇవ్వడంలోనే రావడం ఉంది. అంటే ఇవ్వడం అంటే ఏమిటి అంటే, మనం చిన్న చిన్న వస్తువులు కొనే దగ్గర కూడా కావచ్చు, మన కోసం మనం పెట్టుకునే ఖర్చులు కావచ్చు. ఇవి ఎంత హ్యాపీగా మనము జాయ్‌ఫుల్‌గా మనం స్పెండ్ చేస్తూ ఉంటామో, ఆ ఫీల్‌తో మనం ఇస్తూ ఉంటే పేమెంట్స్, లవ్ యువర్ బిల్స్ అనేది ఇక్కడ కాన్సెప్ట్. లవ్ యువర్ పేమెంట్స్ అనేది ఇంపార్టెంట్. మన బిల్స్‌ని, పేమెంట్స్‌ని మనం ఇష్టపడుతూ, హాయిగా, తృప్తిగా మనం పేమెంట్స్ చేస్తూ ఉంటే, మనకు అంత అబండెంట్‌గా వస్తుంది. అబండెన్స్ అనేది మనలో ఎదగాలంటే ఐ యామ్ అబండెంట్, ఐ యామ్ అబండెంట్, ఐ యామ్ అబండెంట్ అని ఊరికే మనం జపం చేయడం కాదు. అబండెన్స్ అనేది ఒక మైండ్‌సెట్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అబండెన్స్ అంటేనే ఇప్పుడు మనం ప్రేమ విషయంలో మనం అబండెంట్‌గా ఉండామని చెప్పాం. ఈ విధంగా మనం బేసిక్‌గా అబండెంట్ మైండ్‌సెట్ ఉండాలి మనకు. అబండెంట్ మైండ్‌సెట్ అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న పిల్లవాడు ఒక ఐస్ క్రీమ్ పార్లర్‌కెళ్ళాడు. ఐస్ క్రీమ్ పార్లర్‌కెళ్ళి అక్కడ మెనూ కార్డ్ తీసుకున్నాడు. ఆ మెనూ కార్డ్ తీసుకొని చూస్తున్నాడు. బాబు ఈ ఐస్ క్రీమ్ ఎంత? ఏదో చెప్పాడు రూ. 30. ఈ ఐస్ క్రీమ్ ఎంత? రూ. 50. ఈ ఐస్ క్రీమ్ ఎంత? రూ. 40. ఈ ఈ విధంగా అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇది రూ. 50. ఇది రూ. 50 అని చెప్పాడు. ఈ ఆ వెయిటర్‌కి విసుగొస్తుంది. "అరే బాబు నీకేం కావాలి చెప్పు? నీకు ఒక ఐస్ క్రీమ్ కావాలా? 2 ఐస్ క్రీమ్‌లు కావాలా? ఏం కావాలి? నీకు ఏది కావాలి?" అని అడిగాడు. ఆ బాబు పాపం చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయి మొత్తానికి ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసాడు. రూ. 30 ఐస్ క్రీమ్ ఒకటి ఆర్డర్ చేసాడు. చేసి ఇచ్చాడు. వీడికి మాత్రం ఆ రూ. 40, రూ. 50 ఇదెంత? అదెంత? అదెంత? అని వీడికి అర్థమైంది. ఈ రూ. 50 లేనట్టుంది వీడి దగ్గర. కాబట్టి వీడు తక్కువ రేట్‌లో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తున్నాడని. ఆ వెయిటర్ విసుక్కుంటూ సరే వాడు తీసుకొచ్చి రూ. 30 ఐస్ క్రీమ్ ఇచ్చాడు. పేమెంట్ చేసేటప్పుడు బాబుకి రూ. 50 తీసి ఆ వెయిటర్‌కిచ్చాడు. రూ. 50 తీసుకొని, "అరేయ్! రూ. 50 నీ దగ్గర ఉంది కదా! మరి ఇంత తటపటాయించావెందుకు? ఆ రూ. 50 ఐస్ క్రీమ్ తీసుకొని తినొచ్చు కదా! మరి కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ ఆ రూ. 30 ఐస్ క్రీమ్ తీసుకున్నావెందుకు?" అని ఆ వెయిటరు ఆ అబ్బాయిని అడిగాడు. అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, "సార్ నా దగ్గర కరెక్ట్‌గా రూ. 50 ఉందండి. రూ. 50 తెచ్చుకున్నాను. రూ. 50తో ఐస్ క్రీమ్ తినేయొచ్చు. రూ. 50 ఐస్ క్రీమ్ తింటే మీకు టిప్ ఇవ్వడానికి ఒక రూ. 20 ఉండదు అని నేను ఇందాక నుంచి ఆలోచన చేస్తున్నాను. మీకు టిప్ ఇవ్వడం కోసమే నేను రూ. 30 ఐస్ క్రీమ్ తిని మీకు రూ. 20 టిప్ ఇస్తున్నానని" చెప్పాడు. అంటే వాడికి టిప్ ఇవ్వడం అనేది మైండ్‌లో ఉంది. అది అబండెంట్ మైండ్‌సెట్. మైండ్‌సెట్‌లో మనకు ఒక అబండెన్స్ కనపడాలి. అంటే నేను మీరు లేనిపోని దాన ధర్మాలు చేసేయండి. అదే అబండెన్స్ ఉంటుందని నేను చెప్పడం లేదు. అలా కాదు. కానీ మనం చేసేది ఆ రూ. 20, రూ. 10 ఒక జనరస్‌గా, ఒక తృప్తిగా పేమెంట్ చేయడం. రెండోది మనం ఎవరైనా ఇంటికెళ్ళినప్పుడు ఏమన్నా పట్టుకెళ్ళడం, ఇవ్వడం. ఎవరైనా మన ఇంటికొచ్చారనుకోండి, ఏదో ఒకటి పెట్టి పంపించడం. నెలకొకసారి ఎవరికో చిన్న పిల్లలకి 4 చాక్లెట్‌లు కొనివ్వడం. ఈ ఇది అలవాటు చేసుకుంటే మన డైలీ రొటీన్‌లో మనకు అబండెన్స్ మైండ్‌సెట్ ఆటోమేటిక్‌గా వస్తుంది. మనకెప్పుడు కూడా అబండెన్స్ అనేది ముందు మన మైండ్‌లోకొస్తే మన ఇంట్లోకి తర్వాత వస్తుంది అని ముందు మీరు నమ్మాలి. కాబట్టి ఇవ్వడంలోనే రావడం ఉంది. మనం ఇవ్వడంతోనే వస్తుంది. ఒక బోరుంటది. బాగా ఎండిపోయిన బోరు. దాంట్లో ఒక బకెట్ నీళ్లు పోస్తే అక్కడి నుంచి మళ్ళీ 100 బకెట్లొస్తది. మనకు 1000 బకెట్లొస్తది. ముందు ఒక బకెట్ మాత్రం మనం పోయాల్సిందే. ఒక్క బకెట్ కూడా వేయకుండా ఒక చుక్క కూడా నీళ్లు రాదు. కాబట్టి యూనివర్స్‌కి ఏ విధంగా ముందు మనం పేమెంట్ చేయాలి. అది ఇన్వెస్ట్‌మెంట్ అనుకోండి పేమెంట్ చేయాలి. ఈ పేమెంట్ యూనివర్స్ కంటే యూనివర్స్ అంటే చుట్టుపక్కల ఉన్న వాటికే.
మనకు మన ఖర్చులే ముందు హ్యాపీగా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంటాయి. కొన్ని లేకుంటే అప్రిషియేట్ చేస్తూ గిఫ్ట్ రూపంలో కొంతమందికి ఇవ్వడం మనం ప్రారంభం చేయాలి. తర్వాత మనం ఈరోజు ఈ చెక్ గురించి మనం చూద్దాం. చెక్ అందరి దగ్గర ఉందండి? అందరి దగ్గర చెక్లు ఉన్నాయా? తీసుకోగలన్నారా అందరూ? సార్ మీ వీడియో చెక్ ఉందా అందరి దగ్గర? చెప్పండి. అండి వీడియో రావట్లేదు సార్ మీది. నాది వీడియో రావట్లేదా? అవును. కొంచెం ఏంటది? నాకు కనపడుతుంది కదండి నా వీడియో. నా స్క్రీన్ మీద రావట్లేదు వీడియో. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు వస్తుందండి. ఒక 2 నిమిషాలు ఇందాక నుంచి రాలేదా నా వీడియో? కంటిన్యూగా వచ్చింది. అంటే నేను ల్యాప్టాప్ లో నా మెయిన్ అకౌంట్ లో స్టార్ట్ చేసి నేను ఇప్పుడు మొబైల్లో చెప్తున్నాను. దానివల్ల మీకు ఏమన్నా కనపడకపోవచ్చు. ఇప్పుడు కనపడుతుంది కదండి? ఓకే, నో ప్రాబ్లం. సరే, చెక్కు అందరి దగ్గర ఉందా? చాలా మంది సరే పర్లేదు, ఏం పర్లేదు. ఉన్నవాళ్ళు రాద్దాం. లేని వాళ్ళు కూడా మనం బుక్కు, ఒక పెన్ను పక్కన ఉంచుకోండి. ఈరోజు మనం ఒక గోలు, అది మీరు షార్ట్ టర్మ్ గోలో లాంగ్ టర్మ్ గోలో ఏదో ఒకటి మీకు రాయండి. ఈరోజు మీ గోలు ఏంటో, మనం దాన్ని ఎలా అచీవ్ చేయాలో, 7 స్టెప్స్ ఎలా యూజ్ చేయాలో మనం చూద్దాం. ప్రిఫరబుల్లీ ఒక షార్ట్ టర్మ్ గోల్ అయితే బెటర్, ఎందుకంటే మనకు మెజరబుల్గా ఉంటుంది. ఈ 21 డేస్లో ఆల్రెడీ మనకు 6 డేస్ అయిపోయినాయి కాబట్టి ఒక 1 వీక్ 10 డేస్లో మనం సాధించేది ఏమైనా ఉందా, రావాల్సిన పేమెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇటువంటి వాటికి మనం టార్గెట్ చేద్దాం. అంటే ప్రాసెస్ మీద మనకు ఒక కాన్ఫిడెన్స్ పెరగడానికి, ప్రాసెస్ మనకు ఈజీ అవ్వడానికి ఒక షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకోండి. లేదు మీకు లాంగ్ టర్మ్ గోల్ కూడా పెట్టుకోండి, అది ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. కానీ టైం పడుతుంది, వెంటనే టైం గురించి మనం బెంగపడకూడదు. ఇప్పుడు ఈ చెక్ రాసే కంటే ముందు, సరే చెక్ రాద్దాం. ఇప్పుడు చెక్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఎక్సర్సైజ్ చేయండి, అందరూ రాయాల్సిన అవసరం లేదు. చెక్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకు ఒక పోస్ట్ డేటెడ్ వేసుకోండి. ఈ నెల జూలై, ఆగస్టులో కానీ, సెప్టెంబర్లో కానీ, డిసెంబర్లో కానీ మీకు ఎంత అమౌంట్ రావాలనుకుంటున్నారో ఆ అమౌంట్ ఆ చెక్లో వేయండి. కింద సంతకాలన్నీ ఉన్నాయిలేండి, యూనివర్సే మనకు సంతకం పెట్టి పంపించింది కాబట్టి అబండెన్స్ బ్యాంకు, ఏ బ్యాంక్ నుంచి వచ్చిందో ఆ డీటెయిల్స్ అన్నీ మనకు ఉన్నాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఆ చెక్కులో మనకు కావాల్సినంత అమౌంట్ రాసి, ఇక్కడ కావాల్సినంత అని అనుకోండి, 50 లక్షలు రాస్తాం అంటే 50 లక్షలు రాయడం తేలికే మనకు పెన్నుకి. కానీ మన మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ ఆ అమౌంట్ని ఛాలెంజ్ చేయకూడదు. నీకు 50 లక్షలు ఎందుకు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి అనే డౌట్ లేకుండా ఉండాలి మనకు ఆ డౌట్ ఉంటే ఆ అమౌంట్ రాయకండి. కాన్షియస్ మైండ్కు కోరికలు ఉంటాయి, డిజైర్స్ ఉంటాయి. సబ్ కాన్షియస్ మైండ్కి ట్రస్ట్ ఉండాలి. కరెక్టే, ఇది వస్తుందిలే, రావచ్చు, దానికి ఏముందిలే. లేకుంటే మీరు ఏదైనా ఒక ప్రాసెస్లో ఉన్నారనుకోండి, ఒక బిజినెస్లో ఉన్నారు, నెలకు ఒక 1 లక్ష 2 లక్షలు సంపాదన చేస్తున్నారు కాబట్టి ఒక 25 లక్షలు కూడా పొటెన్షియల్ ఉంది ఆ బిజినెస్, అంత కూడా రావచ్చు. అప్పుడు అలా రాయండి. అంటే పొటెన్షియల్, మ్యాక్సిమం పొటెన్షియల్ ఉండాలి. పొటెన్షియల్ లేకపోయినా కూడా వస్తుంది, కానీ మీ సబ్ కాన్షియస్ మైండ్ ఛాలెంజ్ చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, నమ్మదు. ఆ ట్రస్ట్ కోసమే ఇవన్నీ. కాబట్టి ఎంతో కొంత అమౌంట్, మీ ఇష్టం వచ్చిన అమౌంట్ మీరు రాయండి దానిపైన. ఇప్పుడు ప్రతిరోజు మీరు ఆ చెక్కుని చూడాలి. చెక్కును చూసి మీరు రాసినటువంటి అమౌంట్ మీరు రిసీవ్డ్ అని భావన చేసుకుంటూ ఉండండి. అంతే, వెరీ సింపుల్. ఈ చెక్ ఎక్సర్సైజ్ చాలా చాలా సింపుల్. ప్రతిరోజు పొద్దున్నే సాయంత్రం మీరు ఆ చెక్ని చూడాలి. లేకుంటే మీరు రోజు చూసేటటువంటి ప్లేస్లో దాన్ని అతికించేయండి, ఇబ్బంది ఏం లేదు. పూజ గది ఉంది, పూజ గదిలో రోజు పూజ చేస్తారు, దాన్ని అతికించేయండి, రోజు ఆ చెక్ను చూసుకోండి. ఫలానా అమౌంట్ లేకుంటే అంత అమౌంట్ నాకు వచ్చినట్టు మీరు విజువలైజ్ చేసుకుంటూ ఉండండి, రోజు భావన చేసుకుంటూ ఉండండి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఏంటంటే, మీకు ఆ డబ్బులు వస్తే మీరు దేనికి ఖర్చు పెడతారు, ఏ విధంగా చేస్తారు అనేది ఒక లిస్ట్ ఒకటి రాసుకోండి. చాలా మంది దగ్గర ఉన్నటువంటి, మనం ఒక క్వశ్చన్ వేస్తే ఇక్కడ వాళ్ళకు మనకు తేలిపోతూ ఉంటారు.
నాకు 5 కోట్లు కావాలంటాడు. 5 కోట్లు కావాలి, బాగుంది. 5 కోట్లు వస్తే ఏం చేస్తావు అడిగామనుకోండి, రాయడానికి ఏం పాయింట్ ఉండవు. అంటే దాని అర్థం ఏంటంటే సబ్ కాన్షియస్ లెవెల్లో నీకు నిజంగా 5 కోట్లు వస్తుందని నువ్వే నమ్మట్లేదు అని దాని అర్థం. నిజంగా 5 కోట్లు వస్తాను నువ్వు నమ్మితే ఈ 5 కోట్లను ఏం చేయాలో కూడా నువ్వు ఒక క్లారిటీ ఉండాలి కదా. ఆ క్లారిటీ రావట్లేదు. అంటే దాని అర్థం ఏంటంటే వచ్చాక చూద్దాంలే, రాని ముందు వచ్చాక చూద్దాం అని అనుకుంటున్నట్టు దాని అర్థం. అంటే ప్రాసెస్ని నువ్వే నమ్మట్లా. నమ్మినప్పుడు మనం వస్తే ఏం చేయాలన్న క్లారిటీ కూడా ఉంటుంది కదా. సో బయటికి వెళ్తాం, ఎవరు చెప్పారు వర్షం వచ్చేలా ఉందని, వర్షం వచ్చేలా ఉందనే మాటను మనం నమ్మితే గుడి కూడా పట్టుకెళ్తాం. గుడికి పట్టుకెళ్ళట్లేదంటే వచ్చాక చూద్దాంలే, వస్తుందో లేదో డౌట్లే అని మనకు ఉన్నట్టేగా. కాబట్టి ఆ లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేయండి, అది ఉంచుకోండి. అంటే ఇది ఎందుకంటే లిస్టు మన క్లారిటీ కోసమే. ఆ వచ్చిన డబ్బుని ఏం చేయాలో మనకు క్లారిటీ ఉంది అని చెప్పడం కోసం. ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ ఎక్సర్సైజు, ఇది ఎప్పటికీ చేసే ఎక్సర్సైజ్ ఒకటి చెప్తున్నా. ఇది చాలా చాలా పవర్ఫుల్ ఎక్సర్సైజ్, రైట్. ఇప్పుడు ఏంటంటే మీ లైఫ్ మొత్తం ఇది మీరు రాసుకోవాలి, ఓకేనా. రీడిజైన్ యువర్ లైఫ్. మొత్తం మారిపోయింది, జీవితం మొత్తం మారిపోయింది. అంటే మీరు అనుకుంటున్నంత రెగ్యులర్ ఇన్కమ్ మీకు వస్తూ ఉంటే మీ లైఫ్లో వచ్చేటట్టు మార్పులు ఏంటి, టోటల్ మీ లైఫ్లో వచ్చేసే చేంజెస్ ఏంటి, మీరు ఎలా ఉండబోతారు, మీ లైఫ్ స్టైల్ ఎలా మారిపోతుంది. ఉదాహరణకి మీకు ఇప్పటికీ ₹1,00,000 ఆదాయం. ఈ ₹1,00,000 ఆదాయం ఉన్న మీరు, మీ గోల్ ఏంటి, ఒక 3 లక్షల ఆదాయం కావాలని కోరుకుంటున్నారు. 3 లక్షల ఆదాయం వస్తే మీ జీవితంలో వచ్చే ప్రధానమైనటువంటి మార్పులు ఏంటి. అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏదో చిన్న కారు వాడుతుండొచ్చు, ఆ కారు తీసేసి కొత్త కారు కొనుక్కుంటారు. ఆ కొత్త కారు అంటే ఏంటి, ఏ బ్రాండ్ కొంటారు. కొత్త ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేస్తారా, ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారా, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. తర్వాత మీరు ఏ విధంగా అంటే ట్రావెల్ చేస్తే ఓన్లీ ఫ్లైట్లోనే ట్రావెల్ చేయడానికి డిసైడ్ అవుతారా, ట్రైన్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తారా, అన్లెస్ షార్ట్ డిస్టెన్స్ తప్పిస్తే లాంగ్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా ఫ్లైటే ప్రిఫర్ చేస్తారా. అంటే మీరు ఏ విధంగా మీ లైఫ్ ఉండబోతుంది, మీకు రావాల్సిన డబ్బులు మీకు వచ్చినప్పుడు మీ జీవితం ఏ విధంగా మారిపోతుంది, ఆ మారిన జీవితాన్ని ఒకసారి నోట్ చేయండి. ఎన్నెన్ని డైమెన్షన్. అంటే మరి పొద్దున ఎన్ని గంటలకు వేస్తారు, అక్కడి నుంచి మీరు వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి, మీరు వేసుకునే షూ దగ్గర నుంచి మీ లైఫ్ స్టైల్ మొత్తం ఏ విధంగా మార్చుకుంటారు, మీరు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా ట్రావెల్ చేస్తారు, ఎటువంటి ఫుడ్ తింటూ ఉంటారు మీరు రెగ్యులర్గా, ఎటువంటి యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్ ఉంటాయి, మంత్లీ యాక్టివిటీస్ ఉంటాయి, ఇయర్లీ యాక్టివిటీస్ ఎటువంటి ఉంటాయి మీకు. సో టోటల్ మన లైఫ్ని కొత్తగా మనం చూడగలగాలి. ఆ లైఫ్ స్టైల్ మొత్తం మీరు డిస్క్రైబ్ చేసుకోవాలి. ఏది మీరు ఆశించినంత డబ్బు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ జీవితంలో వచ్చే మార్పులు. ఇది మీరు రాసుకోండి. మీరు ఇప్పుడు రాసుకోండి. అంటే ఇప్పుడు మీరు ఇప్పటికప్పుడు ఆలోచించాలి కాబట్టి ఇది హోంవర్క్ అనుకోండి. ఇది మీరు చేయండి. రేపు క్లాస్లో నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు ఎంత ఆశిస్తున్నారు రెగ్యులర్ ఇన్కమ్. ఆ రెగ్యులర్ ఇన్కమ్ వచ్చినప్పుడు మీ జీవితంలో ఎటువంటి మార్పులు మీరు తీసుకొద్దాం అనుకుంటున్నారు అని నేను రేపు మిమ్మల్ని కొంతమందిని అడుగుతాను, వాళ్ళు నాకు చెప్దురు కానీ. సరే, ఇప్పుడు మనం 7 స్టెప్ మేనిఫెస్టేషన్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ 7 స్టెప్ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ మీరు ఏం మేనిఫెస్ట్ చేయాలనుకున్నారు ముందు క్లారిటీ రావాలి. మీరు రాయండి ముందు మీకు ఏం కావాలి. మీరు ప్రతి ఒక్కరు నోట్ చేయండి దీన్ని, పేపర్ మీద పెట్టాలనుకుంటున్నారు. అది డబ్బా, లేకుంటే రిలేషన్షిప్పా, హెల్తా, ఏదైనా పర్లేదు. ప్రిఫరబుల్లీ షార్ట్ టర్మ్. ఇప్పుడు నెక్స్ట్ మంత్ 1 మంత్లో నాకు ₹1,00,000 కావాలి, ₹50,000 కావాలి, అలా పెట్టుకుంటే మనకేంటంటే ఇప్పుడు ఆ ప్రాసెస్ దగ్గరగా ఉంటాం. ఇప్పుడు ఎప్పుడో నాకు ఒక 3 కోట్లు కావాలి ఒక 3 సంవత్సరాల్లో అన్నాం అనుకోండి, మన ఎఫర్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ రోజు మనం పరుగులు పెట్టాం, మనం పరుగులు పెట్టాలి. ఈ రోజు నుంచి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి. అంటే 1 మంత్లో జరిగేవి ఏమైనా రాసుకుంటే మనలో స్పీడ్ వస్తుంది, ఆ ప్రాసెస్లోకి ఈజీగా మనం వెళ్ళగలం. అందుకే నేను చెప్పి షార్ట్ టర్మ్ గోల్ ట్రయండి. అంటే మనకి 21 డేస్ ప్రోగ్రామ్ అయ్యేలో మన జీవితంలో ఏదో చేయాలి, సాధించాలి. ఆ సాధించగలిగేంత అమౌంట్ అటువంటివి రాయండి. మీరు పెద్ద పెద్దవి రాయకండి. అది ₹1,000 కానివ్వండి, 5,000 కానివ్వండి, 10,000 కానివ్వండి, 50,000 కానివ్వండి, మీకు ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి, మీరు ఉన్నటువంటి ప్రజెంట్ ప్రాసెస్ బట్టి ఒక అమౌంట్ రాసుకోండి. డబ్బైనా కదా, ఏదైనా రాసుకోవచ్చు. మీరు అందులో రాశారా? మీరు రాస్తే 1 స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతూ ఉంటాం ఏం చేయాలని.
ఫస్ట్ స్టెప్ అదే. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీకు కావాల్సినటువంటి గోల్ ఏంటి అది పేపర్ మీద పెట్టాలి. అందులో రాశారా? ఫస్ట్ స్టెప్ అయిపోయిందా? మీరు Yes, sir. స్టెప్ అయిపోతే సెకండ్ స్టెప్కి వెళ్దాం. రైట్. సో క్లారిటీ ఉంది. సో వాట్ డు యు వాంట్ టు మేనిఫెస్ట్ అనే విషయం మనకు అర్థమైంది ఇప్పుడు. సో స్టెప్ 2 ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి లిమిటింగ్ బిలీఫ్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? మీకు ఏమైనా ఉన్నాయా? లిమిటింగ్ బిలీఫ్స్ అంటే దీన్ని వ్యతిరేకించేటటువంటి ఆలోచనలు, నమ్మకాలు మీకు ఏమన్నా ఉన్నాయా? నంబర్ 1. నంబర్ 2, దీనికి అగెయిన్స్ట్ గా మీ దగ్గర సెల్ఫ్ టాక్ ఏమైనా ఉందా? సెల్ఫ్ టాక్ అంటే మీలో మీరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఎప్పుడు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు మీలో మీకు వచ్చే డైలాగ్స్ ఏమైనా దీనికి అగెయిన్స్ట్ గా ఉందా? ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఈ ప్రాసెస్ లో మీకు ఇప్పుడు ఆలోచనలో మీకు వచ్చినా పర్లా, లేకుంటే నాకు రేపు చెప్పినా ఇదిగోండి నాకు ఈ సెల్ఫ్ టాక్ ఎక్కువగా ఉంది, నాలో నాకు ఇటువంటి ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి, దానికి ఇది అగెయిన్స్ట్ గా ఉందండి నా గోల్కి అని చెప్తే ఆ సెల్ఫ్ టాక్ ఎలా మార్చాలో నేను చెప్తాను. మోస్ట్లీ మీకు ఉండకపోవచ్చు. కాబట్టి సెకండ్ స్టెప్లో ఏంటంటే మన గోల్కి అగెయిన్స్ట్ గా ఉన్నటువంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదో డిఎస్సి పడింది, డిఎస్సి కొట్టాలని నేను పెట్టుకున్నాను, నేను గవర్నమెంట్ టీచర్ అవ్వాలని అనుకున్నాను. ఇప్పుడు లిమిటింగ్ బిలీఫ్స్ ఏంటంటే అరే నేను ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం పూర్తి చేశాను, ఇప్పుడు నేను మళ్ళీ అవన్నీ కుస్తీ పెట్టి చదివి వీళ్ళతో పోటీ పడాలంటే నాకు అవుద్దా అనేది ఒక లిమిటింగ్ బిలీఫ్. అది లిమిటింగ్ బిలీఫ్. సెల్ఫ్ టాక్ ఏంటంటే నేను పెళ్ళి అయిపోయింది, పిల్లలు, ఈ దీంట్లో సంసారంలో పడిపోయాను, మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్కడబ్బా, ఇంట్లో వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు, నువ్వు రాయి వచ్చేసింది, డిఎస్ వచ్చేసింది, గ్యారంటీ టీచర్ అయిపోతావని. ఈ అమ్మాయికి లేకుంటే ఈ అబ్బాయికి కాన్ఫిడెన్స్ అయితే ఉండదు. అంటే ఇప్పుడు వీళ్ళు ప్రోద్బలం కొద్దీ మనం ముందుకెళ్తున్నాం కానీ ఎక్కడ వస్తుంది? ఇవన్నీ కూడా సెల్ఫ్ టాక్. అలా సెల్ఫ్ టాక్ ఏమైనా ఉందా? ఐడెంటిఫై చేయాలి, దాన్ని మనం అడ్రస్ చేయాలి. అది అడ్రస్ చేయకుండా మనం ముందుకెళ్తే ప్రాసెస్. సరే, థర్డ్ స్టెప్ అలైన్ యువర్ బిహేవియర్. ఇప్పుడు మన బిహేవియర్ ని మన గోల్ తోటి అలైన్మెంట్ చేయాలి. మన బిహేవియర్ పూర్తిగా అలైన్ అవ్వాలి, బిహేవియర్ పూర్తిగా దానికి సహకరించాలి. ఇక్కడ ఏంటంటే మనము కన్సిస్టెంట్ యాక్షన్ తీసుకోవాలి. మనం ఏ గోల్ అయితే పెట్టుకున్నామో దానికి యాక్షన్ ఉండాలి. చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు క్లారిటీ లేకుండా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఏంటంటే మనం యాక్షన్ లేకుండా కేవలం విజువలైజ్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది, రాదు. లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎప్పుడు కూడా యాక్షన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది ఈజీ మనీ, లాటరీ మైండ్ సెట్ ఉన్నటువంటి పీపులే అలా ఆలోచిస్తారు. మనం అలా ఆలోచించకూడదు. మనకు సైంటిఫిక్ గా ప్రాసెస్ అర్థం చేసుకున్నాం కాబట్టి యాక్షన్ ఉంటుంది. అది కూడా కన్సిస్టెంట్ యాక్షన్ ఉండాలి. ఇప్పుడు ఇందాక చెప్పిన డిఎస్సి అన్నాం, డిఎస్సి గురించి మనం అప్లై చేసాం, మనకి లిమిటింగ్ బిలీఫ్స్ ఏమైనా ఉన్నాయని చూసాం, ఏం లేవు, వెరీ గుడ్. ఇప్పుడు మన బిహేవియర్ ఏంటంటే డైలీ బిహేవియర్ ఏంటి? మనకి పొద్దున్నే 5 గంటలు నిద్ర లేయడం, 5 నుంచి 8 గంటలు 3 గంటలు కంపల్సరీ పుస్తకాల మీద కుస్తీ పడడం. ఇది కన్సిస్టెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఏదో ఒక యాక్షన్ ఒకటి మనకు మైండ్ ఏం చెప్తుందో ఇది చేస్తే అది వస్తుందని ఆ యాక్షన్ మీద కన్సిస్టెంట్ గా ఉండాలి. ఇదో 4 రోజులు చేసేసి మళ్ళీ ఇంకా 5 రోజులు ఆపేసి అలా కాదు. కన్సిస్టెంట్ యాక్షన్, రిజల్ట్ వస్తుందో లేదో మనం ఆ ప్రాసెస్ నమ్ముతున్నాం, ఆ ప్రాసెస్ కోసం మనం ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోవాలి. మంచి డైలీ రొటీన్ డెవలప్ చేసుకోవాలి. అంటే ఎన్ని గంటలకు లేయాలి, ఎన్ని గంటలు ఆ పని చేయాలి, ఎన్ని గంటలు దానికి ప్రాక్టీస్ చేయాలి, ఎన్ని గంటలు చదవాలి, ఇవి ఒక డైలీ రొటీన్. తర్వాత దానికి కొత్త స్కిల్స్ ఏమైనా కావాలా ఆలోచన చేసుకోవాలి. మీరు కావాలనుకున్నటువంటి గోల్ సాధించడానికి కొత్త స్కిల్స్ ఏమైనా అవసరమా, లేకంటే కొత్త పీపుల్తో నెట్వర్క్ అవసరమా? కొంతమంది నాకు చెప్పారు, ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళే మేము లైఫ్ కోచింగ్ ట్రైనర్ అవుతాం అనుకుంటున్నాం అండి, లైఫ్ కోచ్గా మారుదాం అనుకుంటున్నాం, మోటివేషన్ స్పీకర్గా ఉందాం అనుకుంటున్నాం, మాకు కొంత ఇస్తారా ట్రైనింగ్ అని. ఎస్, వెరీ గుడ్, ఇస్తాను, ఈ క్లాస్ అంతా అయిన తర్వాత మనం చూద్దాం. దానికి ఏం చేయాలి? మనకు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో నెట్వర్క్ ఉండాలి, మనలాంటి పీపుల్తో మనం కలుస్తూ ఉండాలి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఏదైనా గోల్ కోసం పనిచేస్తున్నప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి బిహేవియరల్ ఐటమ్ ఏంటంటే ప్రొక్రాస్టినేషన్, పోస్ట్ పోన్. మనం చాలా తేలిగ్గా పోస్ట్ పోన్ చేస్తాం. రేపటి నుంచి పొద్దున్న నిద్ర లేయాలనుకుంటాం కానీ నిద్ర లేయలేం, ఎల్లుండి చూసుకుందాంలే, తర్వాత చూసుకుందాంలే అని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. ఈ పోస్ట్ పోన్ మెంటాలిటీ ఉంటే మనం ఏది సాధించలేం. పోస్ట్ పోన్ మెంటాలిటీ రాకూడదు. నెవర్ పోస్ట్ పోన్ ఎనీథింగ్. పోస్ట్ పోన్మెంట్ లేకుండా ఏ రోజుకి ఆ రోజు పని చేసుకుంటూ పోవాలి. ఇది స్టెప్ 3.
మీరు ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు స్టెప్ 4 ఏంటంటే యూ హ్యావ్ టు ట్రస్ట్ ద ప్రాసెస్ నమ్మాలి. సీక్రెట్ బుక్లో ఏంటంటే ఆస్క్, బిలీవ్, రిసీవ్, ఇది ప్రిన్సిపల్. సీక్రెట్ బుక్లో రోండాబెన్ చెప్పేటటువంటి మొత్తం టెక్నిక్ ఏంటంటే మనకి ఏదైనా మేనిఫెస్ట్ చేయాలి, సాధించాలి అనుకుంటే 3 స్టెప్పులు ఆ బుక్ ప్రకారం. ఆస్క్, మనకి ఎలా అడగడమో తెలియాలి. బిలీవ్, ప్రాసెస్ను ముందు నమ్మాలి. తర్వాత రిసీవ్ చేసుకుంటూ సిద్ధంగా ఉండవు. ఈ 3 మనకు కావాల్సింది, వేరే ఏం అవసరం లేదు. కాబట్టి మనం అడగడం తెలియాలి, ప్రాసెస్ను నమ్మాలి, తర్వాత రిసీవ్ చేసుకుని సిద్ధంగా ఉండాలి. రిసీవ్ చేసుకుని సిద్ధంగా ఉండడం అంటే ఇప్పుడు 1 crore రాసాం అనుకోండి, ఆ 1 crore వస్తే నువ్వు ఏం చేస్తావో ఆ స్పెండింగ్ ప్యాటర్న్ నీకు క్లారిటీ ఉండాలి. అందుకే ఇందాక రాయమని చెప్పాం. అదే రిసీవింగ్ అంటే. రిసీవింగ్ సిద్ధంగా ఉండవు, ప్రాసెస్ నమ్మాలి. ఈ ప్రాసెస్ మీద మనకు నమ్మకం ఉండాలి. మనం ఒక సీరియస్ ఇంటెన్షన్ ని మనం రిలీజ్ చేసినప్పుడు అది మనకు ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తుందని, మనకు దగ్గరికి వస్తుందని మనం ముందు నమ్మాలి, ప్రాసెస్ నమ్మాలి. కాబట్టి ఈ ప్రాసెస్ నమ్మే వాళ్ళు ఎప్పుడూ కూడా 2 విషయాలు అవాయిడ్ చేయాలి. స్పెసిఫిక్ అవుట్కమ్, టైం లైన్ చాలా చాలా ఇంపార్టెంట్. టైం లైన్ అనేది మనకు విజువలైజేషన్లో చెప్తాం కానివ్వండి, కానీ టైం లైన్ అనేది ఎప్పుడు మీరు అటాచ్మెంట్ చేయకండి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. టైం లైన్ ఎలా అవాయిడ్ చేయాలంటే, మీరు గోల్ పెట్టుకున్నారు కదా, ఒకవేళ అయితే పర్లేదు 21 days లోపే మీకు మేనిఫెస్ట్ అయితే మంచిదే, ఒకసారి కాకపోవచ్చు. కాకపోయినంత మాత్రాన ఈ ప్రాసెస్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేయకండి. ప్రాసెస్ మాత్రం ఖచ్చితంగా నమ్మండి. మనం వెళ్తున్న ప్రాసెస్ కరెక్ట్. ఎందుకంటే ఒక అతనికి కెరియర్ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను అతనికి కొంత అఫర్మేషన్ అవి రాసిచ్చాను. 21 days చేయండి, మీకు అతనికి ఏంటంటే ఉద్యోగంలో గుర్తింపు లేదు, ఎదుగుదల లేదు, ఎప్పటి నుంచో అదే జాబ్లో ఉండిపోతున్నాడు అని ఫీల్ అవుతున్నాడు అతను. అతనికి ఏదో 21 days ఇచ్చాను. 21 days ఇస్తే ఎటువంటి రిజల్ట్ ఏం రాలేదు. విజువలైజేషన్ చేయమని చెప్పాను, చేశాడు, రిజల్ట్ ఏమి లేదు. చెప్పాడు మళ్ళీ 41 days చేయండి అని చెప్పాను, 41 days చేశాడు. 41 days తర్వాత కూడా రిజల్ట్ ఏమి రాలేదు. ఏమంటే రిజల్ట్ రాలేదన్నాడు. నాకు కూడా కొంచెం ఇబ్బంది, ఏంట్రా రిజల్ట్ రాకపోవడం ఏంటి, మనం ఇంత చెప్పాం కదా 41 days చేసి అన్నాడు. సరే అండి, మరి అతనికి నమ్మకం పోయింది పూర్తిగా. అంటే నాకు ప్రాసెస్ మీద నాకు నమ్మకం ఉంది, కానీ నేను సమాధానం చెప్పలేకపోతున్నా. నమ్మకం ఉంటే సరిపోదు కదా, నేను డిఫెండ్ చేసుకోలేకపోతున్నా అని. సరే అండి మీ ఇష్టం అని వదిలేసాను. నేను వదిలేస్తే అతను పూర్తిగా మానేసాడు. ఆ ప్రాసెస్ మీద నమ్మకుండా పోయింది అతనికి. 8 నెలల తర్వాత అతనికి ఒక రివ్యూ మీటింగ్ జరిగింది, పర్ఫార్మెన్స్ రివ్యూ మీటింగ్ వాళ్ళ కంపెనీలో జరిగింది. ఆ జరిగినప్పుడు వాళ్ళ బాసు అతని గురించి మంచి రిమార్క్స్ ఇచ్చాడు. అతను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ విషయం. చాలా మంచి రిమార్క్స్, మంచి కాంట్రిబ్యూట్ చేస్తున్నాడే డిపార్ట్మెంట్లో, లేకుంటే మన టీంలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇతను అని అతను చెప్పాడు. అతనికి మంచి పాయింట్ వచ్చినాయి, మంచి గుర్తింపు వచ్చింది ఆ మీటింగ్లో. అది అయిన తర్వాత ఇంక్రిమెంట్ వచ్చింది, ఇంక్రిమెంట్ మంచి ఇది వచ్చింది. అంటే తర్వాత నాకు చెప్పాడు విషయం. చెప్పిన తర్వాత నాకు అర్థమైంది, అరే మనము టైం లైన్ పెట్టకూడదు ఎప్పుడు అని నేను తెలుసుకున్నాను. ఆ తర్వాత అదే విషయాన్ని సీక్రెట్ బుక్ టైం లైన్ పెట్టకండి, చాలా చాలా ఇంపార్టెంట్. నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయమే అక్కడ పుస్తకంలో రాశారు. కాబట్టి టైం లైన్ ఎప్పుడు పెట్టకండి, ప్రాసెస్ని మాత్రం నమ్మాలి. టైం లైన్ ఎప్పుడు పెట్టకండి, ఎందుకంటే ఒకసారి లేట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, నేను అంత ఆలోచన చేయలే. కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కెరీర్లో అతనికి ఎదుగుదల రావాలి, గుర్తింపు రావాలంటే దానికి రివ్యూ మీటింగ్ సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి చేస్తారు. ఆ ప్రాసెస్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి కదా, అప్పుడు కదా అది అవుద్ది. తర్వాత ఇంక్రిమెంట్ కూడా, ఇంక్రిమెంట్ నెలకోసారి ఏమైనా ఇంక్రిమెంట్ ఇస్తారా? నువ్వు విధులు చేస్తే ఇంక్రిమెంట్ వచ్చేస్తుందా? దానికి సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి ఇంక్రిమెంట్ ఇస్తారు. అంతవరకు నువ్వు వెయిట్ చేయాలి కదా. ఈ మాత్రం కామన్ సెన్స్ చూడండి ఉపయోగించలేకపోయి. నాకు కూడా స్టార్టింగ్లో పని చేయాలి. 41 days అయిపోయింది కోర్సు, రిజల్ట్ ఏం రాలేదు అనుకుంటున్నాను. నేను కూడా తప్పు కదా అలా చేయడం. కాబట్టి రిజల్ట్ ఎప్పుడు కూడా మనకు ఎక్స్పెక్ట్ చేసిన వెంటనే రాకపోవచ్చు, కొంచెం డిలే అవ్వచ్చు, దాని టైంలో అది వస్తుంది. ప్రతి దానికి ఒక టైం ఉంటుందని మీరు నమ్మాలి. కాబట్టి ప్రాసెస్ నమ్మడం అంటే టైం లైన్ లేకుండా, రెండోది స్పెసిఫిక్ అవుట్కమ్ లేకుండా ఉండాలి. మనము విజువలైజేషన్లో స్పెసిఫిక్గా అవుట్కమ్ చేస్తాం. డబ్బులు నాకు ఇంత కావాలి, 23,500 రూపాయలు కావాలి, స్పెసిఫిక్గా ఉంటుంది. కానీ నువ్వు ఆ స్పెసిఫిసిటీని నువ్వు కూడా వదిలే. అంటే 23,500 రాకపోవచ్చు, 50,000 రావచ్చు, 15,000 రావచ్చు. కాబట్టి ఈ మార్పులు కూడా ఉంటాయి. కాబట్టి మనం ఈ రెండిట్లో కూడా ఫ్లెక్సిబుల్గా ఉండాలి, కానీ ప్రాసెస్ని మాత్రం ఖచ్చితంగా మనం నమ్మాలి. తర్వాత 5th స్టెప్, 5వ స్టెప్ ఏంటంటే మీరు కృతజ్ఞతగా ఉండాలి. ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్. మనకు విషయంలో దేనికి ఎక్స్ప్రెస్ చేయాలంటే ఈవెన్ స్మాల్ థింగ్స్. మన దృష్టి ఎప్పుడు కూడా
మన దృష్టి ప్రాసెస్లోకి వెళ్తున్నాం, ఈ మేనిఫెస్టేషన్ చేస్తున్నాం అంటే కొంచెం మ్యూట్ చేసుకోండి మీరే, ఎందుకంటే నేను సిస్టమ్ మీద లేను కాబట్టి. ఈ ప్రాసెస్ లో స్టార్ట్ చేసిన తర్వాత మ్యూట్ చే ఈ ప్రాసెస్లోకి మనం వచ్చిన తర్వాత వాయిస్ క్లారిటీ ఉందని, నా వాయిస్ నాకే సరిగ్గా వినిపిస్తుంది. యూ ఫోకస్ ఆన్ గుడ్ థింగ్స్. మన జీవితంలో ఇటు గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ జరగడం రెండు జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో. కానీ బ్యాడ్ అనేది మనకు బ్యాడ్ అంటే ఎలా చెప్తానంటే, బ్యాడ్ అంటే వర్షం పడితే గుడ్డా బ్యాడ్డా ఎలా చెప్తామండి? వర్షం పడితే గుడ్డా బ్యాడ్డా? ఇది పెద్ద హైపోథెటికల్కి వచ్చిన. ఇప్పుడు పంట పొలంలో ఉండి కోయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పంట ఉన్నప్పుడు అది వాడికి బ్యాడ్. ఒక్కపోతతో ఇబ్బంది పడుతున్న వాడికి గుడ్డు, మిద్ది మీద ఒడియాలు ఆరేసుకునే వాడికి బ్యాడ్. ఇంతే. ఈ గుడ్డు బ్యాడ్ అనేది దేన్ని బట్టి ఉంటుంది? మనకు ఏదన్నా అనుకూలిస్తే అది గుడ్డు, మనకు ప్రతికూలంగా ఉంటే బ్యాడ్. కాబట్టి ఈ గుడ్డు బ్యాడ్ కూడా మన బట్టే ఉంటుంది. కాబట్టి యూనివర్స్లో థింగ్స్ విల్ హ్యాపెన్. గుడ్ థింగా బ్యాడ్ థింగా అనేది మన పర్స్పెక్టివ్, మనం డిసైడ్ చేస్తాం అది నీకు గుడ్డా బ్యాడ్ అని. కానీ యూనివర్స్కి గుడ్ ఉండదు, బ్యాడ్ ఉండదు, థింగ్స్ విల్ హ్యాపెన్. సో యూనివర్స్లో ఎప్పుడు కానీ థింగ్స్ విల్ హ్యాపెన్, ఇన్సిడెంట్ విల్ హ్యాపెన్. సో దట్ ఈస్ నైదర్ గుడ్ నార్ బ్యాడ్ ఫర్ ఎనీబడి. ఎవరికో మంచి చేయాలని కానీ ఎవరికో చెడు చేయాలని కానీ యూనివర్స్లో విషయాలు సంఘటనలు జరగవు. సంఘటనలు జరుగుతూ ఉంటాయి అంతవరకే. కాబట్టి వర్షం పడినట్టు ఎండ కాసినట్టు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మంచి చెడు ఏం ఉండదు. ప్రతి దాంట్లో మళ్ళీ మంచి చెడు ఉంటుంది. ఇప్పుడు వర్షం పడింది అనుకోండి, కొన్ని బిజినెస్లు డెవలప్ అవుతాయి. ఎండ బాగా కాసింది అనుకోండి, కొబ్బరి బొండాలు, ఈ జ్యూసులు, ఆ బిజినెస్ డెవలప్ అవుతాయి. ఒక మంచి ఒక చెడు జరుగుతూ ఉంటాయి దాన్ని ఉపయోగించుకునే దాన్ని బట్టి. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే, ఈ ప్రాసెస్లోకి వచ్చిన తర్వాత యూ ఫోకస్ ఓన్లీ ఆన్ గుడ్ థింగ్స్ మీద ఫోకస్ చేయండి. అంటే గుడ్ థింగ్స్ అంటే ఏంటివి? ఇక్కడ అందరికీ జనరల్గా కొంచెం పాజిటివ్గా ఉన్న థింగ్స్ అని దాని అర్థం. ఏదైతే మనల్ని ఇబ్బంది పడతాయో, ఏదైతే మన మూడ్ పాడు చేస్తుందో, ఏదైతే మనం ఎమోషనల్గా దెబ్బతింటామో, ఇబ్బంది పడతామో అటువంటి వాటి మీద దృష్టి మీరు పెట్టకండి. అది దృష్టి అసలు పోనివ్వకండి. యూ ఫోకస్ ఓన్లీ ఆన్ పాజిటివ్ థింగ్స్, గుడ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. అంటే మీకు చుట్టూ జరిగే విషయాల్లో మీకు ఏదైతే మంచిగా పాజిటివ్గా ఉంటాయో వాటి మీద మనం దృష్టి పెట్టండి. మీకు ఏమైనా చిన్న ఇబ్బంది కలిగింది, హర్ట్ అయ్యారు, వాటి మీద ఫోకస్ చేయకండి అన్న. ఫోకస్ చేయకుండా పోతే అది పోతుంది. మనం ఫోకస్ చేస్తేనే అది మల్టిప్లై అవుతుంది తప్పిస్తే. ఇప్పుడు మనం వడియాలు ఆరేసుకున్నాం, వర్షం పడింది, బట్ నేను వడియాలు ఆరేసినప్పుడే వర్షం పడాలా, ఇలా చేస్తే నాకెప్పుడు ఇదే. ఈ ఫోకస్ చేయొద్దు. సో వడియాలు ఆరేసాం, పోయింది, ఇంకోసారి పెట్టుకుంటాం, అంతే, దట్స్ ఇట్, ఫుల్ స్టాప్. ఈ విధంగా మనం పాజిటివ్స్ మీదే మనం దృష్టి పెట్టాలి. తర్వాత ఫీల్ హ్యాపీ. ఎవ్రీ డే మనం ఎలా ఉండాలంటే ఫీల్ హ్యాపీ. అంటే ఒక రీజన్ కోసం మనం హ్యాపీగా ఉండడం ఎవరైనా చేస్తారు. నీకు ఈరోజు మంచి గిఫ్ట్ వచ్చింది, హ్యాపీగా ఎవరైనా ఉంటారు. ప్రమోషన్ వచ్చింది, హ్యాపీగా ఎవరైనా ఉంటారు. కానీ ఏ రీజన్ లేకుండా మనం హ్యాపీగా ఉండడానికి అలవాటు చేసుకోవాలి, ఫర్ నో రీజన్. ఎందుకంటే ఈ రీజన్స్ అనేది శాశ్వతంగా ఉండవు. ఈరోజు ప్రమోషన్ వచ్చింది, రేపు ఇంకోటి కావచ్చు. ఈరోజు బిజినెస్లో ప్రాఫిట్ వచ్చింది, రేపు లాస్ రావచ్చు. ఈరోజు హ్యాపీగా ఉన్నవాడు రేపు బాధపడతాడు. అలా కాదు, ఒక సంఘటనలకి మన హ్యాపీనెస్ని లింక్ చేయకుండా హ్యాపీగా ఉండమే మన నేచరు, మన సహజ గుణం అయి ఉండాలి. నిజానికి అదే మన సహజ గుణం. ఆనందంగా ఉండడమే మన సహజ గుణం. కాబట్టి ఆ సహజ గుణాన్ని పొందే ప్రయత్నం మనం చేసాం అనుకోండి, హ్యాపీగా ఉండడం అలవాటు అవుతుంది. అంటే ఒక కారణం కోసం హ్యాపీనెస్ కాదు, హ్యాపీగా ఉండడం వాళ్ళ తత్వం, మన యొక్క సహజ గుణం అలా అవ్వాలి. మన జీవితంలో ఏ చిన్న సంఘటన జరిగినా, అంటే పాజిటివ్గా, ఎంత చిన్న సంఘటన, స్మాల్, అందుకే మన హ్యాపీనెస్ యాక్టివిటీ పడుకునే ముందు చేయండి అని మనం చెప్తాం కదా. స్మాల్ థింగ్స్ అంటే ఈరోజు ట్రాఫిక్ లేకుండా ఇంటికి వచ్చాం, హ్యాపీ, దానికి హ్యాపీ. చిన్న చిన్న వాటికి వెరీ వెరీ హ్యాపీ. సో ఈరోజు ఆఫీస్కి రైట్ టైంకి వెళ్ళిపోయాను, వెరీ వెరీ హ్యాపీ. ఈరోజు ఆఫీస్లో మా స్టాఫ్ వాళ్ళు కరెక్ట్గా నేను అడిగింది వెంటనే తీసుకొచ్చి పెట్టేశారు, వెరీ వెరీ హ్యాపీ. మా బాస్ అడిగిన ఫైల్ వెంటనే ఈరోజు సబ్మిట్ చేశాను, వెరీ హ్యాపీ. ఆ డేటా వెంటనే ప్రొవైడ్ చేయగలిగాను, హ్యాపీ, చాలా హ్యాపీ. చిన్న చిన్న విషయాలుగా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. తర్వాత డైలీ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలి. డైలీ గ్రాటిట్యూడ్, ఎవ్రీ డే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్, ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ ఫర్ సంథింగ్. దేనికో ఒకదానికి, నువ్వు తీసుకున్నటువంటి గోల్కే అని కాదు. గ్రాటిట్యూడ్ అని ఎవరికైనా సరే, మన ఇంట్లో పనిచేసే వాళ్ళకు కూడా గ్రాటిట్యూడ్, థ్యాంక్స్ మీరు చెప్పుకోండి, వాళ్ళకి చెప్పకర్లా. మీరు భావన, ఇన్సైడ్ ఫీలింగ్స్ సరిపోతుంది.
మీకున్నటువంటి వస్తువులకు థ్యాంక్స్ చెప్పుకోండి, మీకున్నటువంటి ఆస్తులకు థ్యాంక్స్ చెప్పుకోండి, మీకున్నటువంటి మనీకి థ్యాంక్స్ చెప్పుకోండి, మీ హెల్త్కి థ్యాంక్స్ చెప్పుకోండి. ఎవ్రీడే డైలీ గ్రాట్యూడ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత 6th స్టెప్, 6వ స్టెప్ ఏం చేయాలంటే, ఇప్పుడు మనకు దీన్ని సాధించడంలో కొంత జలస్సు, అసూయ ఉండొచ్చు. అంటే ఎగ్జాక్ట్గా అసూయ అంత డీప్గా లేకపోయినా మనకంటే తక్కువ స్కిల్ ఉన్నవాడు, మనకంటే తక్కువ నాలెడ్జ్ ఉన్నవాడు, మనకంటే ఎక్కువ సంపాదించడము, ఎక్కువ సాధించడము మనం చూస్తాం సమాజంలో, సహజంగా జరుగుతూ ఉంటాయి. అరే వీళ్ళకన్నీ ఎలా వస్తాయి, మనం ఎంతో కష్టపడుతున్నాం రావట్లేదే అన్న ఫీలింగు. నా వాయిస్ క్లారిటీ ఉందండి మీకు? ఓకే ఓకే, ఎందుకంటే నా వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, నాకే అనిపిస్తుంది మళ్ళీ. సార్ ఎవరు Right, ఆన్ లో ఉన్న- పెట్టారు సార్? అదే అదే నేను ఎవరిని మ్యూట్ చేయలేను. నేను ఎవరిని మ్యూట్ చేయలేను, నేను సిస్టమ్ దూరంగా ఉన్నాను, మీరే చేసుకోండి. కాబట్టి మనం అటువంటి ఏమన్నా ఒక ఫీలింగ్ లోపల, మన బయటకే అంత డీప్గా ఉండకపోవచ్చు కానీ లోపల ఎక్కడో చిన్న ఫీలింగ్, వీళ్ళని చూస్తే వీళ్ళు ఏమీ నాలెడ్జ్ లేకుండా నాకంటే ముందుకెళ్ళిపోతున్నారు చిన్న ఫీలింగ్ వచ్చినప్పుడు దాన్ని ఇన్స్పిరేషన్గా మార్చుకోండి. అరే వాళ్ళకంటే నేను బాగుండాలి, తప్పులేదు, వాళ్ళకంటే నేను బాగు చేయాలని తప్పుడం లేదు, కానీ వీడు ఎలా ఎందుకు వెళ్ళిపోతున్నాడా, ఇది తప్పు, వీడికి ఇలా అవకాశాలు ఎలా వచ్చేస్తున్నాయా, నాకే రావట్లేదేంటి, వద్దు, నేను ఇతనికంటే ముందుకెళ్తాను, ఇతనికంటే బాగా శబాష్ అనిపించుకునేలా నేను చేస్తాను, ఇది బాగుంటుంది. సో దీన్ని ఆ విధంగా చేస్తే దాన్ని ఏమంటామంటే ఇన్స్పిరేషన్. అతన్ని చూసి మనం ఇన్స్పైర్ అయ్యాం అంటాం. సో మన లెవెల్లో ఉంటాడు అతను, మన లెవెల్లో ఉంటే మనకంటే ఎక్కువ సంపాదిస్తూ ఉంటాడు, ఎక్కువ చేస్తూ ఉంటాడు, ఇతనికి అంత అవకాశాలు ఏమొస్తాయి అని మళ్ళీ వాడి గురించి నెగిటివ్గా ఆలోచించి వీడు అడ్డదారిలో తొక్కుతూ ఉండవచ్చులే అని అనుకోకుండా ఇతనికంటే నేను బాగా చేయాలి, దట్స్ కాల్డ్ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. తర్వాత మీరు ఏ చిన్న అచీవ్మెంట్ అయినా సరే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. సెలబ్రేట్ చేసుకోండి. మన గ్రూప్లో కూడా చెప్పాను కదా, చిన్న అచీవ్మెంట్ అయినా సరే మన గ్రూప్లో పోస్ట్ చేయండి, అందరూ దాన్ని విష్ చేయండి. సో మోర్ పవర్ టు యూ, ఓకేనా, మోర్ లవ్స్ టు యూ, ఓకేనా, కంగ్రాచులేషన్స్, ఇది మనం విష్ చేయడం మనం అలవాటు చేసుకోవాలి. ఏ చిన్న అచీవ్మెంట్ అయినా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. తర్వాత వేరే వాళ్ళ హార్డ్ వర్క్ గుర్తించండి. మనకు అప్పుడు ఆ జలస్ అనే భావన ఉండదు. అంటే వేరే వాళ్ళు ఎంతో కష్టపడే ఉంటారులే, వాళ్ళు కష్టపడకుండా అది ఎలా సాధిస్తారు, ఏదో పని చేస్తే, ఇప్పుడు మనం చేస్తున్నాం, చాలా కష్టపడుతున్నాం, రిజల్ట్ రావట్లేదు అంటే వాళ్ళు అంతకంటే ఎక్కువ కష్టపడి ఉండొచ్చు కదా పాపం అని అనుకున్నప్పుడు మనకు ఇన్స్పిరేషన్ లా మారిపోద్ది అక్కడ ఉన్నటువంటి అసూయ. తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటంటే, మీ యొక్క వర్తీనెస్ని మీరు గొప్పగా చెప్పుకోండి. సెల్ఫ్ వర్త్, నేను ఐ హ్యావ్ దిస్ వర్త్, నేను దీనికి అర్హుణ్ణే, నాకు శక్తి ఉంది, నాకు స్థోమత ఉంది అని మీరు మనస్ఫూర్తిగా నమ్మాలి. సెల్ఫ్ వర్త్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ సెల్ఫ్ వర్త్. మనకి ఇంత టాలెంట్ ఉంది, మీకు ఇంత టాలెంట్ ఉంది అని నమ్మకపోతే మాత్రం అసలు ఏమీ సాధించలేం. సెల్ఫ్ వర్త్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక క్లాస్లో మనం దాని గురించి కూడా మనం చెప్తాం. మ్యాక్స్వెల్ అనే అతను సైబర్నెటిక్స్ అనే ఒక బుక్ రాశాడు. మొత్తం ఈ బుక్ మొత్తం దేని గురించి ఉంది అంటే, మన సెల్ఫ్ వర్త్ ఉండాలి, మన మీద మనకు నమ్మకం ఉండాలి, మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను ఈ పని చేయగలుగుతాను, నాకు ఈ సమర్థత ఉంది, నాకు ఈ సత్తా ఉంది, నాకు ఈ శక్తి ఉంది అని ముందు వీడు నమ్మితే కానీ ప్రపంచం నమ్మదు. మనల్ని మనం నమ్మనప్పుడు ప్రపంచం ఎలా నమ్ముతుందండి? ప్రపంచానికి ఏం తెలుసు? ప్రపంచం దేన్ని నమ్ముతుంది అంటే, మనం చేసి సాధించిన ఫలితాలను చూసి మనం నమ్మడం స్టార్ట్ చేస్తుంది. మనం చేసిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత కాదు మనల్ని మనం నమ్మాల్సింది. ఫలితాలు రాకముందే నేను ఆ పని చేయగలను అని ముందు మనం నమ్మితే ఆ నమ్మకంతో మనం ముందుకెళ్ళినప్పుడు మనం సాధిస్తాం. సాధించినప్పుడు ఆ ఫలితాలు చూసినటువంటి సమాజం మనల్ని నమ్మడం స్టార్ట్ చేస్తుంది. ముందు మన మీద మనకే నమ్మకం లేకపోతే సమాజం ఏ విధంగా నమ్ముతుంది, ఎందుకు నమ్ముతుంది? కాబట్టి సమాజం మాత్రం మనం నమ్మాలని ఆశిస్తాం, మనల్ని మాత్రం మనం నమ్మం. ఇది చాలా చాలా ముఖ్యం. కాబట్టి ఈ ప్రాసెస్లో మనం పెట్టుకున్న గోల్ ఏదైతే ఉందో, ఈ గోల్ని నేను ఖచ్చితంగా సాధిస్తాను, దానికి కావాల్సినటువంటి శక్తి నాలో ఉంది, దానికి కావాల్సినటువంటి వనరులు, రిసోర్సెస్ నా చుట్టూ ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఏ విధంగా అయితే కిచెన్లో ఒక మదరు లేకుంటే ఒక హౌస్ వైఫ్ వెళ్ళి నలుగురు గెస్ట్లు వచ్చినప్పుడు ఏం చేస్తుంది? వెంటనే ఇక్కడ అంటే ఆవిడేంటి, నేను నలుగురు గెస్ట్లకి నేను లంచ్ ప్రిపేర్ చేయగలను అనే కెపాసిటీ, ఆ కాన్ఫిడెన్స్ ఆవిడలో ఉంటుంది. కిచెన్లోకి వెళ్ళగానే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే రిసోర్స్ అన్ని కనబడతాయి. ఏం చేయొచ్చు, ఏమేమి కూరగాయలు ఉన్నాయి, బిర్యానీ చేయొచ్చా, ఇంకోటి చేయొచ్చా, ఇవన్నీ ఆలోచనతో ఆవిడ ఒక లంచ్ ఏర్పాటు చేస్తుంది. వెరీ సింపుల్. అంటే
ఇది ఏమీ తెలియని వాడు, కాఫీ పెట్టడం కూడా చేత కానివాడు నలుగురు వచ్చేస్తే వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? కిచెన్లోకి వెళ్తే కిచెన్లోకి వెళ్ళి ఏం చేయాలి, ఏది ఎక్కడ ఉందో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఇట్లాంటి పరిస్థితి మనకు లైఫ్లో ఉండకూడదు. అంటే ఒక గృహిణి కంఫర్టబుల్గా కిచెన్లోకి వెళ్ళి నలుగురికి కావాలి నలుగురికి, 10 మంది కావాలి 10 మందికి ఏ విధంగా లంచ్ ప్రిపేర్ చేస్తుందో మన జీవితంలో అంత తేలిగ్గా ఉండాలి. అంటే ఇన్సైడ్ ఏముంది, నేను చేయగలను, ఏముంటే దాన్ని బట్టి నేను చేయగలను. నాకున్న ఐటమ్స్ బట్టి నేను తోటకూర ఉంది, ఇంకోటి ఉంది, ఆకుకూర ఉంది, ఆకుకూర పప్పు ఇంకోటి చేసేయగలను, ఇంకోటి ఏదో ఉంది దాన్ని బట్టి ఇంకోటి చేయగలను. అంటే ఉన్నటువంటి అవకాశాలు వనరులు బట్టి నేను ఏదైనా చేయగలను అన్న కెపాసిటీ కాన్ఫిడెన్స్ ఆవిడకి లోపల ఉంటుంది. టీ పెట్టడం కూడా చేత కానివాడు లోపలికి వెళ్ళిపోతే ఏం చూసినా ఏదేంటో అర్థం కాదు, ఏ డబ్బా ఏంటో అర్థం కాదు, అది కందిపప్పుకి ఉద్దిపప్పుకి ఏ పప్పుకి తేడా తెలియదు వాడికి. అలాంటి వాడు ఏం చేస్తాడు అంటే రిసోర్సెస్ ఏమున్నాయి చుట్టూ తెలియని వాడు, లేకుంటే తెలిసి లోపల కాన్ఫిడెన్స్ లేనివాడు, ఇవన్నీ ఉన్నాయి కరెక్ట్, నేనేం చేయాలో తెలియదు, వీడు ఎలా సాధిస్తాడు? కాబట్టి మన గృహిణి మంచి ఎగ్జాంపుల్. 2 విషయాలు ఉండాలి, మన లోపల సాధిస్తాము అన్న నమ్మకము, చుట్టూ మనకున్నటువంటి వనరులు ఉంటాయి. 100% రిసోర్సెస్ మన చుట్టూనే ఉంటాయి, కానీ మనం ఖచ్చితంగా ఆ రిసోర్స్ని చూడగలగాలి. వంటింట్లోనే ఉంటాయి, వంట చేయడానికి కావాల్సిన అన్నీ కూడా ఎక్కడ ఉంటాయండి? వంటింట్లోనే ఉంటాయి. కాబట్టి మనం ఏది సాధించాలన్నా మన చుట్టూ రిసోర్సెస్ మనకు ఉన్నాయి, కానీ మనం చూడడం ప్రారంభం చేయాలి. ఇది అయ్యో 5:40. సరే, క్లాసు నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నాను, రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. 5:40 అయిపోయింది, నేను చూసుకోలేదు, 5:30కి ఆపద్దాం అనుకున్నాను. సరే, ఈ ప్రాసెస్ మేనిఫెస్టేషన్ ప్రాసెస్లో చిన్న చిన్న డౌట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. మన అది ప్రాసెస్లోకి అందరూ వెళ్ళాలన్న ఉద్దేశం. ఒక ధ్యానం ఒక 10 నిమిషాలు చేసి కావాలంటే ఆపుదాం. ఈ 5 నిమిషాలు ఈ ప్రాసెస్లోకి వెళ్ళాలి. మీరు అందరూ రాశారా? మీ గోల్ రాశారా అందరూ? ఈ ప్రాసెస్ అర్థమైందా? ఏం చేయాలని? ఏ ప్రాసెస్ అయినా ఏ స్టెప్ దగ్గర డౌట్ ఏమైనా ఉందా? లాస్ట్ స్టెప్ ఏంటి సార్? 7th మన వర్త్, సెల్ఫ్ వర్త్ మనకు ఉంది అని మనం మనస్ఫూర్తిగా ముందు మనం నమ్మాలి. ఓకే సార్. సెల్ఫ్ వర్త్ మనకు ఆ సత్తా ఉంది, ఆ శక్తి ఉంది. ఓకే. ఎక్కడ ఏ స్టెప్ దగ్గర నాకు నమ్మకం లేదండి అంటే అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఈ గోల్ నన్నా మార్చుకోవాలి. మళ్ళీ వెనక్కి వచ్చి 50 లక్షలు రాసిచ్చాం, అది నాకు నమ్మకం లేదు నాకు అంత వస్తుందని, అక్కడ గోల్ కొంచెం రివైజ్ చేసుకుందాం. లేకుంటే మీ వర్త్ని మీరు పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ఆ గోల్ తగ్గట్టు మనం ఎదగడానికి మనం ప్రయత్నం చేద్దాం, దానికి ఏముంది. సార్, ఇది మనకి రావాల్సిన అమౌంట్ కోసం మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అప్లై చేయొచ్చా సార్? చేయొచ్చు, మీరు దానికే చేయండి. మీరు రావాల్సిన మేనిఫెస్టేషన్ అంటే రావాల్సిన అప్పు రావడం కోసం మీ గోల్ అది. మీ గోల్ ఏదైతే అదే అండి, మీ గోల్ ఏదైతే అదే. మీ గోల్ ఏదైనా స్టెప్ 1 మీరు గోల్ రాశారుగా, ఇంకా స్టెప్ 2 ఇంకా అక్కడి నుంచి ఫాలో అయిపోవడమే. యు ట్రస్ట్ ద ప్రాసెస్. అంటే ఈ ప్రాసెస్ దేనికి బాగుంటుందంటే, రావాల్సిన వాటి రావడానికి మనం ప్రాసెస్ ఏం చేయాల్సిన అవసరం లేదు, ఒక విజువలైజేషన్ అఫర్మేషన్ చేసి సరిపోద్ది. కానీ ఇక్కడ మనం క్రియేట్ చేయడానికి, మేనిఫెస్ట్ చేయడానికి ఈ ప్రాసెస్ బాగా అంటే ప్రాసెస్ వెరీ అంటే చాలా పెద్ద ప్రాసెస్. మనం ఏదైనా నిజంగా మనం చేసి సాధించడానికి ఉపయోగించుకోవచ్చు బాగా. అంటే మీరు ఇప్పుడు రావాల్సిన అప్పు అనుకోండి, దానికి ఇంత ప్రాసెస్ అక్కర్లేదు. సింపుల్గా విజువలైజ్ చేసుకొని మీరు పాజిటివ్ థింగ్స్ని చూస్తూ ఉంటే లైఫ్లో మీకు వచ్చేస్తాయి కూడా. ఏదైనా క్రియేట్ చేయడానికి, ఏదైనా ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఈ ప్రాసెస్ని అప్లై చేసుకోవడం బెటర్. మీకు రావాల్సిన అప్పు కోసం అయితే మీరు సాల్ట్ వాటర్ టెక్నిక్ చేసుకోండి, చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. 369 చేసుకోండి, ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అటువంటివి చేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఈ ప్రాసెస్ అలవాటు అవ్వాలి. మనకు లైఫ్లో ఏం సాధించాలన్నా ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి సింపుల్గా. ఓకే ఓకే సార్. తర్వాత ప్రాసెస్ నమ్ముతున్నారు కదా అందరూ. నాకు మోస్ట్ ఇంపార్టెంట్, యూ ట్రస్ట్ ద ప్రాసెస్ నమ్ముతున్నారా? 100%.
నాకు అది కావాలి. ఎస్ సార్, ఎస్ సార్. 100% ప్రాసెస్ నమ్మండి. చాలా 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 పవర్ఫుల్ ప్రాసెస్. అంటే ఇప్పుడు మళ్ళీ అంటే నా గురించి చెప్పుకోవడం నాకు ఇబ్బంది నేను చెప్పను, కానీ ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఆ గ్రోత్ ఒక మా ఫ్రెండ్ చూశాడు. చూసేసి చాలా ఆశ్చర్యపోయాడు. మామూలుగా మానిటైజేషన్ అవ్వాలంటే యూట్యూబ్ ఛానల్కి ఒక 5-6 నెలలు పడుతుందండి, మీకు సరిగ్గా 1.5 మంత్లో మానిటైజ్ అయిపోవడం ఏంటి? ఆ రకరకాల యూట్యూబ్ ఆఫర్లు, యూట్యూబ్ స్కీమ్స్ మన ఛానల్కి అన్ని అప్లై అయినాయి. అది అదే సార్, నేను చాలా నేను అబ్జర్వ్ చేసా సార్ మీది. నేను మే మంత్ లో చూసాను సార్ ఫస్ట్ ఛానల్. మీ దగ్గర చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉండే, 230 సబ్స్క్రైబర్స్. అవును సార్. విత్ ఇన్ నో టైమ్ మీరు చాలా ఫాస్ట్ గా ఎక్కిపోయారు అనేసి అనుకున్నాను. అదే ఒకతను డిజిటల్ మీడియా ఎక్స్పర్ట్. మళ్ళీ ఆ thumbnails కూడా చాలా ఎలిమెంటరీలో మా అబ్బాయి చేస్తాడు అంతే, వాడికి ఏం రాదు, ఊరికే సింపుల్ గా చేస్తాడు అంతే. వాడు చేస్తే thumbnails నేను పెట్టేస్తాను. ఎడిటింగ్ ఏం ఉండదు పెద్దగా, టెక్నికల్ నాకేం తెలియదు, వాడికి పెద్దగా తెలియదు. ఈ టెక్నికల్ గా వాడికి అర్థం కాలేదు ఎలా వచ్చింది అసలు, ఈ సబ్స్క్రిప్షన్ ఎలా వచ్చింది, ఈ వ్యూస్ ఎలా పెరుగుతున్నాయి, అతనికి అంత చిక్కట్లా ఎక్కడ జరుగుతుంది ఇక్కడ ప్రాసెస్ అని. అంటే నేను ఒకటే, మనం ఐ ట్రస్ట్ ద ప్రాసెస్. నేను ఈ ఇండియన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఒక ప్రాసెస్ యూజ్ చేస్తాను. నేను ఒకసారి చెప్పాను, నేను అమ్మవారికి ఇంటెన్షన్ మాత్రం రిలీజ్ చేస్తాను. నేను ఇప్పటికీ విజువలైజ్ చేయను. నేను టెస్టింగ్ కోసం విజువలైజ్ ఆఫర్మెంట్ చేసినా కానీ నా ఎదుగుదల కోసం నేను యూజ్ చేసేది ఓన్లీ ఇంటెన్షన్ రిలీజ్ చేయడమే. అమ్మవారికి ఇంటెన్షన్ రిలీజ్ చేసి నేను కూర్చుంటాను. నేను రిసీవ్ చేసి సిద్ధంగా ఉంటాను. అమ్మా ఏమిస్తావు అంటే కూర్చుంటే చాలు, రిజల్ట్స్ అలా పరిగెట్టుకుంటూ వస్తున్నాయి. పైగా మనకు ఏంటది ఇన్నర్ గైడెన్స్ అంటాం, ఆ గైడెన్స్ కూడా వస్తుంది. తర్వాత ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లోనే నేను వాస్తు రిలేటెడ్ ఒక స్టిక్కర్స్ తయారు చేశాను. ఆ స్టిక్కర్స్ కూడా నేను పెట్టాను. యూట్యూబ్ ఏమన్నాడంటే మీరు యూ కెన్ సెల్ యువర్ ప్రొడక్ట్స్ అన్నాడు. మీరు ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ పెట్టి అమ్ముకోవచ్చు అని చెప్పాడు. సో అవి పెడుతున్నాను. నెక్స్ట్ అప్కమింగ్ ఏంటంటే నేను ఒక పర్స్ కూడా తయారు చేస్తున్నా, హ్యాపీ మనీ పర్స్ అనమాట. ఒక మంచి పర్సు, హ్యాపీ మనీ, గుడ్ ఫీల్ తోటి, అందులో కొన్ని అఫర్మేషన్స్ రాసి ఒక కార్డ్ రాసి అందులో పెట్టి ఆ పర్స్ కూడా నేను సేల్ చేస్తాను. ఆ ప్రాసెస్ అప్కమింగ్ ఉంది. అంటే ఈ గైడెన్స్ అంతా నాకు ఇస్తుంది అమ్మవారు, నాకు ఒక ప్రాపర్ గైడెన్స్. అంటే నేను ఎప్పుడైతే చేసుకుని అమ్మ నేను ఇలా ఎదగాలి, నేను లైఫ్ కోచ్గా నేను ఆల్టర్నేట్ కెరీర్ ఎస్టాబ్లిష్ చేసుకో అని చెప్పిన వెంటనే నాకు విత్ ఇన్ 2 months నా లైఫ్ మొత్తం మారిపోయింది. ఇన్కమ్ సోర్సెస్ అయితే ఏంటి, యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ అయితే ఏంటి, నాకు మిగతా లైఫ్ కోచింగ్ ద్వారా ఇన్కమ్ అయితే ఏంటి. నేను నిజంగా ఇన్కమ్ ఇంకా నాకు ఎక్కువ ఫోకస్ చేసుకుంటే ఇప్పటికి నేను ల్యాక్స్ నేను చేసి ఉండొచ్చు. నాకు అంత పొటెన్షియల్ కూడా నాకు వచ్చింది. నేను మినిమంలోనే వెళ్తున్నా. నేను దాని మీద అంత ఫోకస్ చేయకుండా, నాకు వేరే సోర్స్ ఉన్నాయి కాబట్టి నాకు అంత డెస్పరేట్ లేదు నాకు వీటి మీద. నాకు వేరే ఏం లేకపోతే దీని మీద ఒకదాని మీద డిపెండ్ అయితే నేను ఇంకోలా ఉండేవాన్నేమో. నాకు ఐ హ్యావ్ అదర్ సోర్సెస్, ఐ హ్యావ్ అబండెంట్ ఆల్వేస్. కాబట్టి దట్ ఇస్ ఎగ్జాంపుల్. సో నేను ఫాలో అయ్యే ప్రాసెస్ 100% మీరు యూ కెన్ ట్రస్ట్ మీ, మీకు రిజల్ట్ కంపల్సరీ ఇస్తుందని నేను నమ్ముతున్నా. మీరు ఇంకా ఎక్కువ డీప్గా చేయండి. రైట్, ఇస్ ఇట్ ఓకే? మనం ఈరోజు ఇంకా లాస్ట్ 10 నిమిషాలు ఉంది. మనం జస్ట్ రామనామం చెప్పేసి ఆఫ్ చేద్దాం. నడుము నిటారుగా చేసుకోండి. దీర్ఘ శ్వాసలు తీసుకుందాం. ప్రతి శ్వాసలను శరీరం మనసు రిలాక్స్ అవ్వడం గమనించండి. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. రామ 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 రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ మీ దృష్టిని రెండు కనుబొమ్మల మధ్య ఉంచండి. అక్కడ జరిగే మార్పులు గమనించండి. కదలికలు ప్రాంతంలో మార్పులు జరుగుతుంటాయి. దాన్ని గమనించండి. అది పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ ప్రాసెస్. సో తొందరగా తేలిగ్గా అయ్యే మార్గం ఇది. గమనించండి.